ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఎదుర్కొనే ఎంట్రన్స్ టెస్ట్ ఎప్సెట్. అసలు ఎప్సెట్ అంటే ఏంటి, ఎవరు రాయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి, ఇలా అనేక సందేహాలతో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఈ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పడానికి మనతో ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, మధుబాబు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఇప్పుడు ఎప్సెట్ రాయబోతున్న స్టూడెంట్స్ ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి మొదలు పెడితే బెస్ట్ అంటారు? కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లోనే ప్రిపేర్ చేయడం స్టార్ట్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ బాగుంటుంది. కానీ మనం ఫస్ట్ ఇయర్ చేయము, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చాము. ఇప్పుడన్నా సెకండ్ ఇయర్లో అయినా చేయాలి. లేదు సార్ నేను సెకండ్ ఇయర్ కూడా చేయలేదు, ఇంక మనకున్న ఆప్షన్ ఏముంది? ఇది ఒకటే. జస్ట్ ఈ 45 డేస్, అట్లీస్ట్ ఈ 45 డేస్ అయినా పర్ డే 8 అవర్స్ చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేసుకుంటే ఎంసెట్లో మనం ఆ వెబ్సైట్లో ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి తెలుసో లేదో 10,000 కన్నా బిలో ఉంటే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా మన గవర్నమెంటే ఫీజు కడుతుంది. 10,000 బిలో ఉంటే గవర్నమెంటే ఫీజు కడుతుంది, ఏ కాస్ట్తో సంబంధం లేదు. సో 10,000 బిలో ఉన్నప్పుడు నీకంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మనకు వచ్చేటువంటి ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే అరౌండ్ 1.5 lakhs పర్ ఇయర్. 4 years అంటే 6 lakhs ఫీజు ఉంది. సో 6 lakhs ఫీజు మనం ఈ 45 డేస్ నీ అంతటా నువ్వే ప్రిపేర్ అయిపో. మీ డాడీ నీకు 6 lakhs ఇన్కమ్ ఇచ్చాడు, ఒక 6 lakhs ఇచ్చాడు, అదే నీకు మంత్లీ శాలరీ అనుకో. నువ్వు వర్క్ చేస్తే నువ్వు 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకుంటే మీ డాడీకి 6 lakhs మిగిలిపోయినట్టే కదా. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రివర్స్ లో అంటున్నా, నువ్వు 6 lakhs శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయీని పెట్టుకున్నావు, వాడి చేత ఎంత సేపు పని చేపిస్తావు, ఎంత వర్క్ చేపిస్తావో అంతవరకు నువ్వు చేయి ఫస్ట్. నువ్వు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎంసెట్ సీట్ వస్తుంది. అదొక్కటి మైండ్ లో పెట్టుకుంటే అదొకటి ఏంటంటే ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, ఛాలెంజింగ్ గా కూడా ఉంటుంది అంటారు. అంతే. ఇప్పుడు ఆ 6 lakhs అంటే పర్ డే ఎంత పడుతుంది మనకి, ఆ పర్ డే క్యాలిక్యులేషన్ చూసుకోండి. అంత శాలరీ ఇస్తే నేను ఎంత వర్క్ చేయాలి? అవును, అది తను కొంచెం పర్సనల్ గా తీసేసుకొని ఆ వేలో చదువుకోవాలి, మోటివేషన్ గా కూడా ఉంటుంది. అవును. వెబ్సైట్ కి రివిజన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలంటారు? రివిజన్ ప్లాన్ ఆల్రెడీ ఇక్కడ ఒక మనకి 45 డేస్ ఉంది ఇంకా టైం. ఈ 45 డేస్లో ఒక 32 డేస్ కంప్లీట్గా చాప్టర్ వైజ్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎలా చదవాలి అనే దాన్ని కూడా. ఎలా ఒక 45 డేస్లో పర్ డే ఫస్ట్ ఒక 15 minutes 20 minutes ఫార్ములాస్ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవటం, ఇలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎవ్రీడే ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ రాయాలి. వాళ్ళకు మార్కెట్లో చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఈరోజు టెస్ట్లు. ఆ టెస్ట్ రాసుకుంటూ వెళ్ళటమే. వెళ్ళేసిన తర్వాత 30 డేస్ అయిపోయినాక లాస్ట్ 15 days మార్క్ టెస్ట్లు రాయాలి. మార్క్ టెస్ట్లు ఎంత రాస్తే స్టూడెంట్కి అంత బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే 180 minutesలో 160 questions ఆన్సర్ చేయాలి. అంటే మనకు ఉండేది 1 minute. ఆ 1 minuteలో మనం ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు అల్టిమేట్గా డిసైడ్ చేసేది ఏంటి, ఆ 3 hours. నేను 2 hours ఎంత చదివాను, ఏం చేశాను అనేది కాదు మ్యాటర్, నేను ఆ 3 hours ఎంత అవుట్పుట్ ఇచ్చాను అనేదే మ్యాటర్. సో ఆ టైంలో ఆ 180 minutesలో నేను ఇవ్వగలిగిన ది బెస్ట్ ఇవ్వగలగాలి. ఒక T20 వరల్డ్ కప్ లానే ఆ టైంలో మనం ది బెస్ట్ ఇవ్వాలి. నేను బయట సూపర్ బ్యాట్స్మన్ని నేను 6 మొత్తం అక్కడ కొట్టేస్తానంటే అవదు కాదు, అక్కడ కొట్టాలంటే ఆ ఎగ్జామ్లో ఆ 3 hours మనం చేయగలగాలి. దానికోసం మనం ఎంత వర్క్ చేయాలి అనే దానికి ఇవన్నీ కూడా మార్క్ టెస్ట్లు. అంటే డే 1 నుంచి టెస్ట్ పెట్టుకోవాలంటారా? డే 1 నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక చాప్టర్ అయిపోగానే ఆ చాప్టర్ మీద ఒక టెస్ట్ రాసుకుంటూ వెళ్తూ ఉంటే కొంత ప్రాక్టీస్ వస్తుంది. ఇప్పుడు ఆ రోజు ఆ టాపిక్ చదివి ఆ టాపిక్ మీద ఎగ్జామ్ రాసినప్పుడు మనకు చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, వచ్చినట్టే ఉంటుంది. కానీ ఈ 30 chapters మొత్తం మీద రీకలెక్షన్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మర్చిపోతూ ఉంటారు. సో దానికోసం ఏం చేయాలి, మళ్ళీ మనం ఒకసారి మార్క్ టెస్టులు రాసుకుంటూ వెళ్తూ ఉంటే కవర్ అవుతూ ఉంటుంది. సో మినిమం 15 మార్క్ టెస్టులు రాయాలి. ఈ 30 days ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇది 45 days స్ట్రిక్ట్ గా చేయాల్సినటువంటి వర్క్. సో వాళ్ళు వెబ్సైట్ కొట్టాలంటే పక్క ఈ ఫార్ములా అనేది ఫాలో అవ్వాల్సిందే. ఓకే సార్. ఎగ్జామ్ టైంలో స్టూడెంట్స్ సో ఇప్పుడు కెమిస్ట్రీ,
ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, వీటి మధ్యలో టైం మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేయాలంటారు? ఇప్పుడు ఎంపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే మేము రెగ్యులర్గా చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ అవుతుంది. ఓకే. కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి టెక్స్ట్ బుక్ నుంచే ఉంటాయి. అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయి. సో అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్లో రెగ్యులర్గా ఆ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తే మనకి టైం ఈజీగా అయిపోతుంది. ఒక 40-45 మినిట్స్లో కెమిస్ట్రీ అయిపోతుంది. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఈ రెండిట్లో ఏది స్టూడెంట్ కన్వీనియంట్ ఉంటే ఆ సబ్జెక్ట్ తీసుకొని టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కెమిస్ట్రీలో అంటే థియరిటికల్ కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇవి రెండు ప్రాబ్లమెటిక్. ఇవి ఎలా ఉంటాయి అంటే వచ్చినట్టు ఏముంటాయి, ప్రాబ్లం చేస్తూ ఉంటే టైం కిల్ అవుతూ ఉంటాయి. సో మనకు అన్ని క్వశ్చన్స్ చదవడం ఇంపార్టెంట్, ఏది త్వరగా చేయాలి ఏది ఫాస్ట్గా చేయగలరు అది కూడా చూసుకుంటూ త్వరగా మనం చేయగలిగిన క్వశ్చన్స్ అన్ని చేసుకుంటా వెళ్ళిపోవటమే. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఎక్కువ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే వాళ్ళే విన్. కాబట్టి మనం ఎక్కువ క్వశ్చన్ ఫస్ట్ అయితే కెమిస్ట్రీదే, నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. స్టూడెంట్ కన్వీనియంట్, ఇక్కడ స్టూడెంట్ ఏది కంఫర్ట్గా ఫీల్ అయితే అదే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ బయాలజీ స్టార్ట్ చేసుకోవాలి. ఎటు వాళ్ళ కోర్ ఏరియా బైపీసీలో బయాలజీ ఉంటుంది. సో బాటనీ జువాలజీ చూసుకొని తర్వాత కెమిస్ట్రీ చూసుకొని చివరిలో ఫిజిక్స్ రండి. ఆ ఫిజిక్స్కి వచ్చేటప్పుడు మినిమం ఒక 40-45 మినిట్స్ అన్న ఫిజిక్స్ పెట్టుకోండి. ఆ 40-45 మినిట్స్లో మీరు ఏం చేయగలుగుతారో ఆ క్వశ్చన్స్ ముందు చూసుకొని ఆ క్వశ్చన్స్ ముందు కంప్లీట్ చేయండి. చూసుకోవాలి కొంచెం ఫాస్ట్గా చేసుకొని అది కంప్లీట్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. సార్ ఎందుకు అంటే 3 hours పెట్టారు? కొంచెమైనా స్టూడెంట్స్కి అంటే 160 క్వశ్చన్స్ 180లో రాయడం ఎందుకంటే కొంచెం 5 minutes అని ఎక్కువ ఇస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఇలా లేదంటారు? ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా థింక్ చేసి కొంచెం ఎడ్యుకేటెడ్ పెట్టింది. ఇప్పుడు మీకు ఒక ఆపరేషన్ చేయడానికి వెళ్ళాడు అనుకోండి ఒక డాక్టర్, ఆయన దగ్గర 4 hours 5 hours ఆపరేషన్ చేయలేడు కదా. బాడీ ఓపెన్ చేసి 4 hours 5 hours అయితే ఆపరేషన్ చేయలేడు కదా. ఆయనకు ఉండే టైం ఎంత ఉంటుంది అంటే మిగిలిన వాటన్నిటిని కూడా మెయింటైన్ చేయాలంటే ఒక 1/2 hour 40 minutes చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి బ్రెయిన్. అలాంటి బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఈ మెడికల్ సీట్ రావాలనేది వాళ్ళ ఒపీనియన్. సో వాళ్ళు సర్జరీలు 24 గంటలు చేసేవి ఉంటాయి సార్. సర్జరీలు 24 గంటలు నిలబడి అట్లనే చేస్తారు. నేను ఎందుకంటే నా ఫీల్డ్ నుంచే. కానీ ఇక్కడ ఏంటంటే తొందరగా అంటే స్టూడెంట్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదా. జస్ట్ ఒక మామూలుగా అడుగుతున్నాను, అందరికి ఉండే డౌట్, ఎందుకు ఇలా డిజైన్ చేస్తారని చెప్పేసి జస్ట్ జనరల్ క్వశ్చన్. అంటే స్ట్రెస్ లో మన బెస్ట్ అవుట్పుట్ రావడం కోసం అంతే. సో స్ట్రెస్ లో ఎంత స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు అనేది కావాలి, అదే కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. సో దాంట్లో నుంచి వాళ్ళు ప్రోలు కావాలి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ మధుబాబు గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పానిక్ అవ్వద్దు, తర్వాత పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎలా ఉండాలి ప్రిపరేషన్లో అనేది చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ ఏమి పానిక్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇది మీరు నేను చెప్పిన వేలో కరెక్ట్గా అలా ప్రిపరేషన్ తీసుకొని మంచిగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.